రాజుగారు ఉన్నారు, రాజుగారు పక్కన ఉంటాడు సేవకుడు, అతను బాడీ గార్డ్ అంటాం తెలుగు ఇంగ్లీష్లో, ఉన్నాడు. ఎలీషా ఏమన్నాడమ్మా, రేపు ఈ పాటికి కరువంతా పోతుంది, దేవుడు తీసేస్తాడు, మంచిగా భోజనం చేస్తాడని చెబితే ఈయన అంటున్నాడు, దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచేసినా అలా దొరుకుతుందా అన్నాడు. ఈ వ్యక్తిలో ఏమైనా విశ్వాసం ఉందా? తప్పు చేశాడు రాజు, ఇతను కూడా రాజులో తప్పు చేసినట్టు ఇతను కూడా రాజు పక్కన ఉంటాడు కాబట్టి. కానీ ఇప్పుడైనా ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా. యెహోవా మాట ఆలకించండి, ఇప్పటికైనా విశ్వాసం ఉంచండి, విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి ఉండండి, రేపు ఈ పాటికి కరువంతా పోతుంది అని చెప్పి ఈయనంటున్నాడు. చెప్పిన తర్వాత కూడా అలా జరుగుతుందా? లేశ మాత్రమైన రాజులో విశ్వాసం లేదు, అతన్ని ఆనుకొని ఉన్నటువంటి సైన్యాధిపతికి కూడా విశ్వాసం లేదు. అందుకే ఏమన్నాడు ఎలీషా దేవుని యొక్క కృప ద్వారా, నువ్వు కన్నులారా చూస్తావు కానీ దాన్ని తినకుండా దేవుడు పెట్టిన శాపం అతని అవిశ్వాసాన్ని బట్టి.